ఈ వీడియో చూసే ముందు ఈ కథకు సంబంధించిన ప్రీవియస్ పార్ట్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. మనుషులకున్నట్టు కాకులకు అన్న చింత లేదు. అవి ఏ విధంగానైనా పొట్ట నింపుకుంటాయి. ఈ పదార్థం అరుగుతుందా అరగదా అనే విచారం కూడా వాటికి ఉండదు. ఒకనాడు పాపమెల్లో ఉండే గాజుల పూస పేరు తెచ్చి గాజు పూసలు కింద పడి దొర్లాయి. పక్కనే ఉండి చూస్తున్న కాకమ్మక్క చటుక్కున ఒక పూస అందుకొని ఎడంగా వెళ్లి మింగేసింది. ఆ తరువాత కాకమ్మక్కకి అజీర్తితో చాలా బాధపడింది. ఆ విధంగానే ఒకరోజు కాకిబావ పిల్లలాడుకుంటున్న గోలి ఒకటి కాజేసి మింగాడు. వాతపైత్యంతో బాధపడ్డాడు. అయితే కాకులు మందులు మాకులు అవసరం లేకుండానే ఇటువంటి రోగాలు పోగొట్టుకుంటాయి. మరొక రోజు కాకమ్మక్క నరసమ్మత్త గారి వంటింట్లో నుంచి చిటికడు ఎర్రకారం కాజేసి తిన్నది. కాకమ్మక్క కళ్ళు నోరు బగ్గున మండాయి. దీని నోరు పడ డబ్బల మీద సరిగా మూతలైనా పెట్టుకోదేం అని కాకమ్మక్క నరసమ్మత్తని తిట్టుకుంది. కానీ తిండి విషయంలో ఇటువంటి తిప్పలు కాకులకు పరిపాటే. కాకులు సమస్తమైన వస్తువులు తినటమే కాక వాటిని అనేక రకాల చోట్ల సంపాదించుకుంటాయి. ఆసుపత్రులు, కసాయి దుకాణాలు, మార్కెట్లు, సత్రాలు, వీధులు, పెరళ్ళు, మధ్యాహ్నం వేళలో భోజన సమయంలో ఆఫీసులు, ఫ్యాక్టరీలు, ఎక్కడ పడితే అక్కడ జనసంచారం ఉన్న చోటల్లా కాకి తిండి సంపాదించుకుంటుంది. ఆఖరకు రైలు స్టేషన్లోనూ రైలు పెట్టెల్లోనూ కూడా కాకులు తిండి సంపాదించుకోగలవు. విమానాల్లోనూ స్ట్రీమర్లలోనూ కాకి గడవదేమో కానీ మిగతా అన్ని చోట్ల నిక్షేపంగా జరిగిపోతుంది. పట్నంలో కుప్పమ్మ అనే ఒక ఆడమనిషి ఉంది. ఆవిడ ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం వేళ ఫ్యాక్టరీ కూలీలకు భోజనాలు తెస్తుంది. కూలీల ఇళ్లకు పోయి వాళ్ళ భోజనం మూటలన్నీ పోగు చేసుకొని ఒక తట్టలో పెట్టుకొని ఆ తట్ట నెత్తి మీద వయ్యారంగా నిలబెట్టి ఫ్యాక్టరీకి ఎండలో పడి బయలుదేరుతుంది. మన కాకమ్మక్క కుప్పమ్మ నెరుగదు. కుప్పమ్మ తట్టలో తిండి పదార్థాలున్నాయని కాకమ్మక్కకు ఎరగదు. అందుచేత ఒకరోజు కాకమ్మక్క కుప్పమ్మ వెంటపడింది. మెల్లిగా తట్ట మీద వాలి అందులో ఏముందో ఉన్నాయో పరీక్షగా చూసింది. ఒక గుడ్డు మూటలో నుంచి అప్పడం ఒకటి తొంగి చూస్తూ ఉన్నది. కాకమ్మప్ప అప్పడం ముక్క విరిచి రుచి చూసింది. ఇంతలో మరో మూటలో మాంసం గారె కనిపించింది. అది ముక్కలో దాక్కొని బయటకు కొద్దిగా కనిపిస్తున్నది. గట్టిగా లాగితే తప్ప అది బయటకి రాదు. అందుకని కాకమ్మప్ప కళ్ళు తన్ని పట్టి ముక్కుతోనే గారెను గట్టిగా పట్టుకొని ఒక గుంజు గుంజింది. ఇంకేముంది, కుప్పమ్మ తట్ట కాస్త దబామని కింద పడింది. మూటలన్నీ రోడ్డు మీద చెల్లా చెదురుగా పడిపోయాయి. కాకమ్మక్క రివ్వున ఎగిరి ఒక చెట్టు మీద కూర్చుంది. కుప్పమ్మ కాకమ్మక్కని తిట్లు శాపనార్థాలు పెట్టసాగింది. ఈ కాకి పడిచావా, దీని శార్థం పిల్లులకు పెట్ట, దీని ఉండేలతో కొట్ట అని ఎత్తుకుంది కుప్పమ్మ. కాకపోయినా కుక్కమ్మకు కేంపోయే కాలం తట్టనెత్తిన అంతా వయ్యారంగా పెట్టుకోకపోతే నడవకపోతే ఒక చేత్తో పట్టుకోకూడదు. మధ్య పాపం కాకమ్మకేం చేసింది అని మూటలు రోడ్డు మీద పడిపోతే కాకమ్మకేం ఒరిగింది. అయితే ఈ విధంగా తిట్లు తినడం కాకులకు పరిపాటే. పైకి తిట్లెట్లున్నా గాలికి ఎగిరిపోతాయి. అందుచేత కాకులు లక్ష్య చెయ్యవు. వాటి పనేదో అవి చూసుకుంటాయి అంతే. కాకమ్మక్క గారె సంపాదించుకుంది. ఇక కుప్పమ్మ ఏం లాభం. కాకమ్మ మరొకసారి ఇంతకన్నా భలే తమాషా చేసింది. వీధి వెంట ఒక కోమటి తినుబండారాలు అమ్ముతూ వస్తాడు. వాటిని తట్టలో పెట్టుకొని తట్ట మీద తీగల తడిక ఒకటి అడ్డం పెట్టుకొని తట్ట నెత్తిన పెట్టుకొని కర్ర ఒకటి దాని మీదుగా ఆడిస్తూ చిన్న పాట పాడుతూ వస్తాడు కోమటి. గారెలు, మసాలా వడలు, చక్కిలాలు, పప్పులుండలు. కోమటి యుక్తి గలవాడు. కాకులను చేరనివ్వడు. తట్ట మీద తీగల తడిక కప్పాడు. చేతిలో కర్ర పట్టాడు. కాని కాకమ్మప్పకు ఇంత యుక్తి కలదు. తన తోటి కాకిని కోమటి మీదకు పంపించింది.
కాకమ్మక్క స్నేహితురాలు కోమటి చంక కింద ఎగురుతూ పోయింది. దాన్ని భయపెట్టడానికి కోమటి కర్ర దించాడు. ఇంతలో కాకమ్మక్క కోమటి తట్ట మీద తీగల తడిక ముక్కున కరుచుకొని పారిపోయింది. కోమటి తట్టను పక్కకు ఇంటికి అరుగు మీదన్న పెట్టి అక్కడ పడుకొని ఉన్న తాతను చూస్తున్నామని కాకమ్మక్క వెంట పరిగెత్తాడు. కాకమ్మక్క దూరంగా వెళ్లి తీగల తడక పరేసి చప్పున అరుగు మీద తట్ట దగ్గరికి తిరిగి వచ్చింది. ఒక పప్పుండ భోజనం చేసింది. మసాలా వడలన్నీ చిందరవందర చేసింది. ఒక సకినాలం పట్టుకొని నిష్క్రమించింది. కోమటి తిరిగి వచ్చి తన తట్ట తారుమారై ఉండడం చూసి ముసలి తాత చేసిన పనే అనుకున్నాడు. తాతకు కోమటికి మాటలు పెరిగి పోట్లాటకి దిగింది. చుట్టుపక్కల వాళ్ళంతా పోగాయి పోట్లాట బాగా రెచ్చగొట్టారు. మనుషులకు పోట్లాటల కంటే కాకమ్మ సొమ్మేం పోయింది. మనుషులు పోట్లాడితే కాకికేం లాభం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఈ స్టోరీకి ప్రీవియస్ పార్ట్స్ ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళి చూడండి. తర్వాత ఈ వీడియో చూడండి. మీకు ఈ స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది. నా ఆత్మకథ చందమామ. కథకు కాళ్ళు ముంతకు చెవులు ఉంటే నాకు అంటగడుతున్న నిందలు పుక్కిటెర పురాణాలు కూడా నిజమే. నా మీద లేనిపోని అపనిందలు కొన్ని వేశారు. అవి నిజమైతేనే నేను చెప్పకుండా దాచాలి. అవి నిజం కాదు. అందువల్ల ఆ అపనిందల్లో ఒకదాన్ని గూర్చి మీకు చెప్తాను. ముఖ్యంగా వినాయక చవితి కథ తీసుకోండి. ఆనాడు వినాయకుణ్ణి పూజించకుండా నా ముఖం చూస్తే నిందలు వస్తాయంట. వినాయకుణ్ణి పూజిస్తే పూజించవలసిందే, దానికి ఎవరు కాదంటారు. కానీ అతన్ని పూజించకపోవటానికి నాడు నన్ను చూస్తే నింద రావటానికి సంబంధం ఏమిటి? కాదు, సంబంధం ఉంది. ఆనాడు వినాయక పూజ చేయకుండా నీ ముఖం చూడటం వల్లే నింద వచ్చింది అని కొంతమంది పౌరాణికులు అంటారు. వారు చెప్పే కథ కూడా నేను చెప్పి వేస్తాను. సత్రజిత్తు సూర్యుని మెప్పించి శమంతకమని పొందాడు. దాని కాంతి అంతా ఇంత కాదు, రెండో సూర్యుడిలాగా ఉంటుంది. అంతేకాదు, సూర్యుడిలాగా ఉంటుంది. రోజుకు 8 బరువుల బంగారం ఇస్తుంది. కృష్ణుడు తన కమయమని సత్రజిత్తుని అడిగాడు. అతడు వల్ల కాదంటే వల్ల కాదన్నాడు. కృష్ణుడు అడిగిన కొన్ని నాళ్లకు సత్రజిత్తు తమ్ముడైన ప్రవేశనుడు శమంతకమణిని మెల్లో వేసుకొని వేటకు వెళ్ళాడు. అడవిలో ఒక సింహం అకస్మాత్తుగా వచ్చి అతన్ని చంపి ఆ మణిని నోట కరుచుకొని వెళ్ళిపోతుంది. ఇంతలో జాంబవంతుడు ఆ మణిని చూసి ఆశపడ్డాడు. వెంటనే సింహాన్ని చంపమని పట్టుకొని పోయి గుహలో తన బిడ్డల ఉయ్యాల తొట్టిలోకి కట్టాడు. ఈ వార్త మెల్లగా కృష్ణునికి చేరింది. ఈ అపనింద పోగొట్టుకొని తెలియనికి సత్రకోటానికి అతడు మణి కోసం బయలుదేరాడు. అడవిలో జిత్తుకు అను ప్రవేశనుని శవం కనిపించింది. ఆ పంకనే సింహపు కాలి నెత్రుడు మనం కలిగింది. జాడలు కనిపించాయి. వాటిని బట్టి పొగ ఒక గుహ కృష్ణుని మణి ఇమ్మని అడిగింది. అడిగి ఎన్ని రోజులు కాలేదు, తమ్ముడు కనిపించడం లేదు, మణి కనిపించడం లేదు. ఇది తప్పక కృష్ణుడి పనే కావాలి అనుకొని అన్నాడు. ఆ ఊరుకో వచ్చిన 4-5 దగ్గర కాస్త అనుమానం వెళ్ళబెట్టాడు. ముందు సింహం చచ్చిపడి ఉంది. కృష్ణుడు ఆ చుట్టుపట్ల పరిశీలించ చూశాడు. గుహలో నుంచి కాంతి సన్నసన్నగా బయటకు వచ్చింది. అతడు నదురు బెదురు లేకుండా తిన్నగా గుహలోకి ఒంటరిగా వెళ్ళాడు. అలా లోపలికి వెళ్ళగా పెద్ద గది, ఉయ్యాల, దానిపైన వేలాడుతున్న మణి కనిపించాయి. అతడు మణి తీసుకొనగానే ఉయ్యాల తొట్టిలోని పావు కెవ్వుమని అరిచింది. జాంబవంతుడు వచ్చి ఎవడు రావాడు, పాపడి ఆట వస్తువు కాజేస్తున్నాడు అంటూ ఒక్క గుద్దు గుద్దాడు. దానితో ఇరువురికి యుద్ధం ప్రారంభమైంది. ఆ పిడిగుద్దుల మోతకు గుహ దద్దరిల్లింది. ఇలా 28 రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుడు అలసిపోయాడు.
అతనికి రామచంద్రుడు జ్ఞాపకం వచ్చాడు. యుద్ధం మానివేసి ప్రార్థన మొదలుపెట్టాడు. కృష్ణుడు నవ్వుతూ నిలబడ్డాడు. అప్పటికి అతనికి తెలిసి వచ్చింది కృష్ణుడు రామచంద్రమూర్తి అవతారమని. జాంబవంతుడు ఎరుగక చేసిన తన తప్పు మన్నించవలసిందిగా వేడుకున్నాడు. శమంతకమణిని కూతురైన జాంబవంతుని కృష్ణునికి సమర్పించాడు. జాంబావతి శమంతకమణులతో కృష్ణుడు ద్వారకకు వెళ్ళాడు. సత్రజిత్తుని పిలిపించి జరిగిన కథ చెప్పి మణి ఇచ్చి వేశాడు. లేనిపోని అపనింద వేసినందుకు సత్రజిత్తు నొచ్చుకొని ఆ మణిని తన కూతురైన సత్యభామకు కృష్ణునికి ఇచ్చివేశాడు. నాటి నుంచి కృష్ణుడు చెబుతూ వచ్చాడు, తన తప్పు లేదట, తన మామ తప్పు లేదట. చవితి నాడు నా ముఖం చూడడం వల్లే తనకు అపనిందలు వచ్చాయంట. ఇది ఏమి న్యాయమో మీరో చెప్పండి మామ. అల్లుళ్ళు సరిగ్గా ఉండాలి కదా, మధ్య బయట వాళ్లకు అల్లరి పడాలి. అసలు కృష్ణుడు ఎలాంటివాడు మీకు తెలుసు కదా. బమ్మిని తిమ్మిని బమ్మిని చేసేవాడు. అలాంటి వాడి మాట నమ్మి నాకు అపనిందలు కట్టడం చాలా అన్యాయం. అసలు కృష్ణుడు అలా చేయడానికి కూడా చాలా కారణాలున్నాయి. చదువుకుని పెద్దవాళ్ళు అయిన తర్వాత నిజం మీకే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్. ఈ వీడియో చూసే ముందు ప్రీవియస్ పార్ట్స్ చూసి ఈ వీడియో చూడండి. ప్లేలిస్ట్ అవైలబుల్లో ఉంది. 1వ క్లాసు పాస్ అయ్యి 2 క్లాసులకు ఎట్లా వచ్చానో నాకే తెలియదు. మా క్లాసులో మేస్టారు చెప్పేదాకా నాన్న కూడా ఈ మాట నమ్మాలా? బడి తెరిచిన రోజు పెందలాడే వెళ్ళి నేను 2వ క్లాసులో కూర్చున్నా. నా మీద ఎక్కి మామిడికాయలు కోశాడే ఆ గోపిగాడు నేను కూర్చున్న క్లాసులోకే వచ్చాడు. బెంచి మీద కూర్చున్న నన్ను చూశాడు. గోపిగాడు 5వ క్లాసు మీద 2వ దండయాత్ర చేయబోతున్న సంగతి బడి పిల్లలందరికీ అదివరకే తెలిసిపోయింది. ఎట్లాగైతేనేం నేను పాస్ అయిన వాణ్ణి, వాడు తప్పినవాడు. అందుకని గోపిగాడి వంక గర్వంగా చూశా. గోపిగాడు గొప్పగా చేతులు వంట్లము జేబుల్లో పెట్టుకొని ఈ క్లాసులోకి వచ్చి, ఏమిరా కూర్చున్నావురా, ఎవడ్రా నిన్ను పాస్ చేసింది అని అడిగాడు. వాడి పండ్లము చూస్తే నాకు నవ్వొచ్చింది. అది వాడిది కాదు, వాడిది అన్నదో వాడి బాబుదో అయి ఉంటది. అందుకనే అది వదులుగా ఉంది. నేను పాస్ అయినా మా మాస్టారు చెప్పారులే అనన్నా. ఏడ్చావులే, రైటర్ని అడిగి కనుక్కునేదాకా నిన్ని క్లాసులో కూర్చొనివ్వను, పద బయటికి అంటూ ఆ దుర్మార్గుడు నన్ను బెదిరించి లాగాడు. వాడు బయటికి పొమ్మంటే నేను పోతానా ఏమిటి? చచ్చినా పోనన్నా. గోపిగాడు మోట సరసానికి దిగాడు. నన్ను బెంచి మీద నుంచి కిందకు లాగి బయట వరండాలోకి జరజరా ఈడ్చుకుంటూ పోయి అక్కడ వదిలేశాడు. ఈ తమాషా చూడడానికి చాలా మంది పిల్లలు చేరారు. బండరాముడు రోయ్ అని కేకలు వేసి అందరూ నవ్వారు. నాకు పట్టరాని కోపము, సిగ్గు, ఏడుపు కరిగాయి. 2వ క్లాసులో శుభమా అని అడుగు పెడుతూనే ఇంత అవమానమా? ఏమైనా సరే, నా ప్రాణం పోయినా సరే గోపిగాడి అంతు కనుక్కోవాలని నిశ్చయించుకున్నా. మా 2వ క్లాసుకు కొత్త మాస్టర్ని వేశారు. ఆయన పేరు శృంగారం. ఆయన పేరు సూటు బూటు వేసుకొని నీటుగా సీమ నుంచి అప్పుడే దిగివచ్చిన దొరగారి వల్లే బడికి తయారయ్యేవాడు. ఆయన 20 ఏళ్ళు ఉంటాయి. చిన్న క్లాసు మేస్టార్ ఎవర్లు ఇతని షోకులు చేసుకోరు. ఆయన జేబులో ఈయన గురించి మిగతా పిల్లలందరూ ముందుగానే విన్నారు. అందుచేత ఆయన మొదటి రోజు క్లాసులోకి రాగానే అందరూ లేచి నిలబడ్డారు. ఆయన్ని చూసి నేను మాస్టర్ అనుకోలేదు, పెద్ద క్లాసు చదివే విద్యార్థి అనుకున్నాను. అందుకని నేను లేచి నిలబడలేదు. కానీ మిగతా పిల్లలంతా నిలబడ్డం చూసి పోనీ గదా అని నేను కూడా నిలబడదామనుకున్నా. ఇంతలోనే శృంగారం మాస్టారు నన్ను చూసి, వెధవా బెంచి ఎక్కు అని ఆజ్ఞాపించాడు. అసలే గోపిగాడు చేసిన అవమానంతో నేను కుళ్ళుతుంటే 2వ అవమానం జరిగింది. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు కొత్త క్లాసులోకి వచ్చాను. సంతోషం అంతా పోయింది. ఇట్లా అన్యాయం మీద అన్యాయం జరుగుతుంటే నోరెత్తడానికి లేదు. నోరెత్తితే దేహశుద్ధి జరుగుతుంది. నన్ను బెంచి ఎక్కించి శృంగారం మాస్టారు వెంటనే కుర్చీలో కూర్చొని
లేదు. ఆయన జేబులో నుంచి రుమాలు తీసి జాగ్రత్తగా కుర్చీ తెరిచాడు. తర్వాత కుర్చీ ఎత్తి నేల మీద 2 సార్లు కొట్టి కుర్చీలో నుంచి కింద ఏమైనా పడ్డాయేమో అని చూశాడు. ఆయన వెతుకుతున్నది ఏమిటో మాకందరికీ తెలుసు. నల్లులు. కుర్చీలోంచి 2-3 నల్లులు కింద పడ్డట్టునుంది. వాటిని మేస్టారు బూటుతో రాజేశారు. ఒక్కసారిగా పిల్లలంతా మాస్టారు బడి నిండా నల్లులేనండి అని అరిచారు. ఈ అరుపు వినేసరికి మాస్టారుకు కోపం వచ్చింది. మీరంతా బెంచి ఎక్కండి అన్నారు మేస్టారు. అందరూ గోడ కొట్టినట్టు బెంచిల మీద నిలబడ్డారు. నా కళ్ళిప్పుడు చల్లగా ఉన్నాయి. అందరూ కూర్చొని ఉంటే ఒక్కనే దిష్టిబొమ్మలా బెంచి ఎక్కడం ఎంత సిగ్గయిందో. ఇప్పుడు అందరినీ నా తగట్టే నలుగురితో పాటు నారాయణ. నాకిప్పుడు చాలా బాగుంది. ఇంతలో క్లాసులు చూసుకుంటూ హెడ్ మాస్టర్ మా క్లాస్ పక్కగా వచ్చారు. మా క్లాస్ కేసి ఆశ్చర్యంగా చూశారు. పిల్లలందరూ బెంచీల మీద నిలబడ్డం కనబడింది. శృంగారం మాస్టర్ని బయటకు పిలిచి ఏదో చెప్పి హెడ్ మాస్టర్ వెళ్ళిపోయారు. శృంగారం మాస్టారు క్లాసులోకి తిరిగి వచ్చి అంతా కూర్చోండి అని అరిచారు. గబాలున అందరం కిందకు దూకి బెంచీల మీద చతికిలబడ్డాము. బడి తెరిచిన కొద్ది రోజులకొకనాడు మధ్యాహ్నం ఇంటి భోజనానికి వెళ్ళి తిరిగి వచ్చా. ఆ రోజు చక్కగా మా అమ్మ నాకో కాని ఇచ్చింది. అది పెట్టి బడి దగ్గర వేరుశనక్కాయలు కొందామనుకున్నా. వేరుశనక్కాయలు అమ్మే అబ్బి చుట్టూ పిల్లకాయలు గుమిగూడి ఉన్నారు. వాళ్లను తోసుకుంటూ వెళ్ళా కాని వేరుశనక్కాయలు కొనుక్కున్నా వాటిని భద్రంగా దోసిట్లో పట్టుకొని ఓ కాయ కొరికి పప్పులు తీసి పొట్టు నలిపి తింటూ బడిలోకి బయలుదేరా. ఇంతలోనే నా చేతి మీద ఎవరో కొట్టారు. వేరుశనక్కాయలన్నీ కింద పడిపోయాయి. ఈ పని చేసిన వెధవ ఎవడా అని చూస్తే గోపిగాడే. నాకు భలే కోపం వచ్చింది. తలంతా వేడెక్కింది. అలాగే నిలబడిపోయిన ఈలోపుగా గోపిగాడు వేరుశనక్కాయలమ్మే అబ్బి దగ్గరికి వెళ్ళి తను కూడా వేరుశనక్కాయలు కొనుక్కొని దోసిట్లో పట్టుకొని తిరిగి వచ్చాడు. వాడు నా దగ్గరికి రాగానే నేను చప్పున వాడి చేతి మీద కొట్టి వాడి డొక్కలో గట్టిగా పోటు పొడిచా. వాడు వేరుశనక్కాయలు కూడా నేల మీద అయ్యాయి. నేను డొక్కలో పొడిచిన పోటుకు వెల్లకిలా పడ్డాడు. గోపిగాడు మళ్ళీ లేచి నిలబడేలోపు కాలుతో వాణ్ణి నా ఇష్టం వచ్చినట్టు తన్నా. గోపిగాడి వంటి రౌడీని నా వంటి బండ వెధవ ధైర్యం చేసి తన్నుతుంటే వింత చూడ్డానికి బడి పిల్లలంతా చేరారు. గోపిగాడు లేవడానికి మళ్ళీ ప్రయత్నించాడు. ఈసారి వాణ్ణి ముక్కు మీద గట్టిగా తన్నా. దాంతో ముక్కు బెదిరి రక్తం కారడం మొదలుపెట్టింది. నా దారిన నేను కింద పడిపోయిన వేరుశనక్కాయలు ఏరుకుంటూ సాగా. పక్కనున్న పిల్లలు కూడా నాకు సాయం చేసి ఏరిపెట్టారు. గోపిగాడు హెడ్ మాస్టర్ దగ్గరికి పోయి తన ముక్కు చూపించాడు. వాడి ముక్కున కారే నెత్తురు చూస్తూనే హెడ్ మాస్టర్ నన్ను ఈడ్చుకురమ్మని ప్యూనును పంపించారు. నేను వెళ్ళేసరికి గోపి వెధవ హెడ్ మాస్టర్ ముందు దసరా కోతి ఆడినట్టు ఆడుతున్నాడు. నా కోసం హెడ్ మాస్టరు చేతిలో బెత్తం సిద్ధంగా ఉంది. ఎప్పటి మాదిరిగానే నోరు మూసుకుంటే నా వీపు చిట్లవుతుందని తెలుసుకున్నా. ధైర్యం చేసి గబగబా హెడ్ మాస్టర్తో గోపిగాడు నన్ను పెట్టిన హింసలన్నీ చెప్పాను. అప్పుడు నాకంత ధైర్యం ఎట్లా వచ్చిందో చెప్పలేను. గోపిగాడు మళ్ళీ నా మీద చెయ్యి చేసుకుంటే నేను వాణ్ణి ఎదుర్కోలేను. అయితే అదృష్టవశాత్తు కొద్ది రోజులకే గోపిగాన్ని బడి నుంచి వెళ్ళగొట్టారు. వాడి మీద చాలా నేరాలు వచ్చాయి. నన్ను మాత్రం బడి పిల్లలు గొప్పగా చూడసాగారు. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసే ముందు ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చూసి ఈ వీడియో చూడండి. ప్లేలిస్ట్ కూడా అవైలబుల్లో ఉంది. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు. ఆ రాజుగారికి చాలా అందమైన మహల్ ఉంది. దానికొక పెద్ద గోపురం. ఆ గోపురంలో ఒక పిచ్చుక గూడు పెట్టుకుంది. ఈ పిచ్చుక చాలా పెంకి పిచ్చుక. అంతేకాక తెగ వాగుతుంది. అంచేత అందరూ దాన్ని తెగ వాగుడు పిచ్చుక అంటారు. ఒకరోజు ఈ పిచ్చుకకు గోపురం ముందు కాని కాసు దొరికింది. అది మిలమిలా మెరుస్తున్న నాణెం. అచ్చం బంగారంలాగానే ఉంది. పిచ్చుక దాని ముక్కుతో పట్టుకొని ముచ్చటగా తెచ్చుకుంది. అటు తిప్పి ఇటు తిప్పి ఆహా నా బంగారు కాసు అంటూ ఉప్పొంగిపోయింది. పట్టలేని ఆనందంతో పిచ్చుక గెంతులేస్తూ నాట్యం చేస్తూ ఇలా పాడింది.
తలతల మెరిసే బంగారు కాసు, మిలమిల మెరిసే మేలైన కాసు, దొరికింది దొరికింది బంగారు కాసు, దారిలో దొరికింది బంగారు కాసు, మిలమిలా తలతల మెరిసేటి కాసు. చుట్టుపక్కల ఉన్న పిచ్చుకలన్నీ ఈ పాట విని గుంపులు గుంపులుగా వచ్చి సంతోషంతో గెంతుతూ పాట పాడడం మొదలుపెట్టాయి. గోపురానికి దగ్గరగానే రాజుగారి పడక గది ఉంది. పిచ్చుకల గొడవతో రాజుగారికి నిద్రభంగమైంది. వెంటనే పిచ్చుక వద్ద నుంచి నాణం తీసుకోమని రాజుగారి మంత్రికి ఉత్తర్వులిచ్చారు. మంత్రి ఆజ్ఞ సేనాధిపతితో చెప్పగా సేనాధిపతి తన సేవకుడితో నాణం తీసుకురమ్మని చెప్పాడు. సేవకుడు గోపురం ఎక్కి పిచ్చుక ముక్కు నుంచి నాణ్యం లాక్కొని సేనాధిపతికి ఇచ్చాడు. సేనాధిపతి దాన్ని మంత్రికిస్తే మంత్రి దాన్ని రాజుగారికి ఇచ్చాడు. రాజుగారి దాన్ని అటు ఇటు తిప్పి చూసి, అబ్బే, ఇంత చేస్తే ఇది రాగి నాణ్యం, దీనికే నా పిచ్చుక ఇంత గొడవ చేసిందని దాన్ని ఒక మూల పారవేసి ఇక పిచ్చుక అల్లరి చేయదనుకొని నిద్రపోయాడము పడుకున్నాడు. తెగ వాగుడు పిచ్చుక గడుసుదే గాని సేవకుడు నాణాన్ని లాక్కున్నప్పుడు ఏమీ చేయలేకపోయింది. మిగిలిన పిచ్చుకలన్నీ ఏ ప్రమాదం వస్తుందో అని పారిపోయాయి. పిచ్చుక ఒక్కతే ఉండిపోయింది. రాజుగారు మంచి గాఢ నిద్రలో ఉన్నారు. అంతట్లో పిచ్చుక మళ్ళీ గెంతుతూ పాడడం మొదలుపెట్టింది. మా ఊరు రాజుకి మంచి వడ్డీ మీద బంగారు కాసు ఒకటి బదులిచ్చాను నా బంగారు కాసు. ఈ పాట వినగానే ఇది వరకు పారిపోయిన పిచ్చుకలన్నీ మళ్ళీ వచ్చి ఆడుతూ పాడుతూ మొదలుపెట్టాయి. మళ్ళీ రాజుగారికి నిద్ర చెడిపోయింది. రాజుగారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. వెంటనే పిచ్చుకను తన దగ్గర నుంచి తీసుకురావాల్సిందిగా మంత్రికి ఉత్తర్వు ఇచ్చారు. మంత్రి సేనాధిపతికి, సేనాధిపతి సేవకుడికి ఉత్తర్వును అందచేశారు. సేవకుడు చిత్తమని వెళ్లి గోపురం ఎక్కి పిచ్చుకను పట్టుకొని సేనాధిపతికి ఇచ్చాడు. సేనాధిపతి పిచ్చుకను మంత్రికిస్తే మంత్రి దాన్ని రాజుగారికి ఇచ్చాడు. రాజుగారు తక్షణం వంటవాడిని పిలిపించి ఈ పిచ్చుకను తోటలో పాతిపెట్టమని అన్నాడు. వంటవాడు పిచ్చుక కాలికొక తాడు కట్టి తీసుకొని పోయి తోటమాలికిచ్చాడు. తోటమాలి దాన్ని నేలలో పాతిపెట్టాడు. తోటమాలి వెళ్ళిపోగానే రాజుగారి కుక్క దాక్కున్న చెట్టు పక్క నుంచి బయటకు వచ్చి పిచ్చుకను తవ్వి తీసింది. కుక్కని చూసి మొదట పిచ్చుక భయంతో వణికింది. కాని అంతట్లోనే ధైర్యం చేసుకొని, కుక్క కుక్క, నన్ను తినేస్తావా ఏమిటి అని అడిగింది. అవును, ఇప్పుడే అని అంది కుక్క. నా ఒళ్ళంతా మట్టితో నిండి ఉంది. నా రెక్కలు తడిసిపోయాయి. ఈ మట్టిని వదుల్చుకొని నా రెక్కలు ఎండబెట్టుకోనివ్వు, అప్పుడు నువ్వు తినడానికి రుచిగా ఉంటాను అంది పిచ్చుక. సరే, వేగం ఆ మట్టి తుడుచుకొని రెక్కలు ఎండబెట్టుకో అని తొందర పెట్టింది కుక్క. పిచ్చుక మట్టి దులుపుకుంటున్నట్లుగా ఒక గెంతు గెంతింది. ఒళ్ళంతా దులుపుకొని ఇంకో గెంతు వేసింది. రెక్కలు విధించినట్టుగా ఆరబెట్టుకుంది. ఆ తర్వాత మరికొంచెం దూరం గెంతి తుర్రుమని ఎగిరిపోయింది. ఎగిరి ఎగిరి పిచ్చుక రాజుగారి నిద్రపోతున్న మందిరం దగ్గరికి వచ్చింది. దాన్ని తరుముకుంటూ అరుచుకుంటూ అక్కడికే కుక్క కూడా వచ్చింది. కుక్క అరుపులకి రాజుగారికి మళ్ళీ నిద్రభంగమైంది. రాజుగారు చాలా కోపంతో లేచి కుక్కను చంపండి, కుక్కను చంపండి అని అన్నారు. ఇది విని మంత్రి అరుస్తూ అక్కడికి వచ్చాడు. రాజుగారు కోపంతో మంత్రిని చంపండి అన్నారు. అంతటా అరుస్తూ పరిగెత్తుకొని సేనాధిపతి వచ్చాడు. సేనాధిపతిని చంపండి అన్నారు రాజుగారు. వంటవాడు కేకలు వేస్తూ వచ్చాడు. వంటవాణ్ణి చంపండి అన్నారు రాజుగారు. ఇది విని తోటమాలి అరుస్తూ పరిగెత్తుకు వచ్చాడు. రాజుగారు తోటమాలిని చంపండి అని అన్నారు. ఇదంతా పిచ్చుక ఒక మాల దాక్కొని దొంగతనంగా కనిపెడుతూనే ఉంది. తోటమాలి కేక పెట్టగానే రాజుగారు కేక వేశారు. కుక్క మొరిగింది. మంత్రి అరిచాడు, సేనాధిపతి అరిచాడు, వంటవాడు అరిచాడు, తోటమాలి అరిచాడు, అందరూ అరిచారు. రాజుగారు ఒళ్ళు తెలియని కోపంతో అందర్నీ చంపండి అన్నాడు. ఇదంతా చూసి పిచ్చుక ఇలా పాడుతూ ఎగిరిపోయింది. వట్టి పిచ్చివాడు మారాజు, మా పనికి మలినవాడు మారాజు, బుద్ధి తక్కువవాడు మారాజు, ఇంకెక్కడా లేడు ఇటువంటి రాజు. కాజేసినాడు నా బంగారు కాసు, భూమి లోపల నన్ను పూడ్చిపెట్టాడు, మంత్రిని చంపమని కేకలేశాడు, సేనాధిపతిని చంపమని చప్పట్లు చరిచాడు.
వంటవాడిని పట్టుమని వధువు చేయమన్నాడు, తోటమాలని చంపేసి పారేయమన్నాడు. వట్టి పిచ్చివాడు మహారాజు, పనికి మాలినవాడు మహారాజు, బుద్ధి తక్కువవాడు మహారాజు, ఇంకెక్కడా లేడు ఇటువంటి రాజు అని పాడుతూ పిచ్చుక ఇటువంటి బుద్ధి లేని రాజుగారి రాజ్యంలో ఉండకూడదని ఎగిరిపోయింది. రాజు నిష్కరణంగా కోపం తెచ్చుకున్నందుకు చాలా విచారించాడు. పిచ్చుక కూడా తన నోటి దుర్సుతనంతో మానుకోవాలని గ్రహించింది. అప్పటి నుంచి పిచ్చుక సుఖంగా బతికింది, రాజుగారు కూడా సుఖంగా బతికారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఈ వీడియో చూసే ముందు ప్రీవియస్ పార్ట్స్ కూడా ఉన్నాయి, అవి ఒకసారి చూడండి. ప్లేలిస్ట్ కూడా అవైలబుల్లో ఉంది. మర్నాడు మంగలి నక్క భరతం పట్టాలని అనుకున్నాడు. ఏ విధంగానైనా నక్క అంతు కనుక్కుంటే తప్ప వాడి కోపం చల్లారేటట్టు కనిపించలేదు. అందుచేత మంగలి అరణ్యానికి పోయి అక్కడక్కడ ఉచ్చులు వేసి ఇంటికి తిరిగి వచ్చాడు. పాపం నక్కబావకి సంగతి తెలియదు. ఎత్తుకొచ్చిన కోడిపెట్టను ఆరగించి నక్కబావ పొదల మాటున సుఖంగా నిద్రపోయింది. తిరిగి చీకటి పడే వేళకు లేచింది. మళ్ళీ ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చింది. మంగలి వేసిన ఉచ్చులో దానిలో పడిపోయింది. తలవని తలంపుగా మళ్ళీ నక్కబావకు ఆపద సంభవించింది. ఆ ఆపద గడిచి బయటపడడం ఎలాగో నక్కకు బావకు తోచలేదు. ఉచ్చు వదిలించుకోవడానికి నక్క జిత్తులేమీ పనికిరాలేదు. తెల్లవారలాగానే మంగలి ఉచ్చులు ఒకటొకటి చూసుకుంటూ వచ్చాడు. ఆఖరునకు నక్కబావ చిక్కిన ఉచ్చు కనిపించింది. మంగలిని చూడగానే నక్కబావ పై ప్రాణాలు పైనే పోయాయి. ఈ ఉచ్చు పన్నింది మంగలే అయితే తనని ప్రాణంతోటి వదలడు, ఎట్లా భగవంతుడా అనుకుంటుంది నక్కబావ. మంగలి మామ నన్ను పట్టుకుంటే నీమే ఒరుగుతుంది. వాళ్ళు నీ మీద చెప్పిన చాడీలు విని ఇంత పని చేస్తావా అన్నది నక్కబావ. నువ్వు పచ్చి దొంగవు, నా ఆవుని పొట్టబెట్టుకున్నావు. నిన్ను తాట ఒలిచింది నీ చర్మం వెండించకపోతే నేను మంగలిని కాను అన్నాడు మంగలి. జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఎన్నటికీ నీ జోలికి రాను, నన్ను వదిలేయండి అన్నది నక్కబావ. నీ డొక్కవాలి కలుక చేసిన అప్పు వదిలిస్తాను అన్నాడు మంగలి. నక్కబావను ఉచ్చు విడిపించి ఒక గట్టి గోతంలో వేసుకొని దాని మూతి గట్టిగా బిగించి గోతం భుజాన వేసుకొని మంగలి ఇంటికి తిరిగి వచ్చాడు. గోతం ఒక పక్కగా పడేసి మంగలి పెళ్ళాన్ని పిలిచి, ఒసే ఈ గోతాన్ని జాగ్రత్తగా చూస్తుండు, దగ్గరికి వెళ్ళమాకు, అందులో ఉన్నది దయ్యం ముక్కు పట్టుకుంటుంది అని చెప్పి మడత కత్తి తీసుకురావడానికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. గోతంలో ఏమున్నది మంగలి పెళ్ళానికి తెలియలేదు. కానీ మొగుడు వద్దన్నాడు. గోతం ఛాయలకు కూడా పోలేదు. నక్కబావ మంగలి పెళ్ళాన్ని మోసం చేయడానికి ఒక చక్కని ఉపాయం ఆలోచించింది. మంగలి వదినా గోతం మూతి కాస్త గట్టిగా బిగించవు అని అడిగింది నక్కబావ. మంగలి పెళ్ళం ఉలిక్కిపడి ఎవరు నువ్వు అని అడిగింది. నేను ఒక గంధర్వుణ్ణి, శాపం చేత ఈ లోకంలోకి వచ్చాను. మంగళన్నయ్య నన్ను గోతంలో పెట్టి నదిలో పడేస్తే నేను మళ్ళీ మా లోకాలకి వెళ్ళిపోతాను. మా లోకంలోకి వెళ్ళే వరకు నన్నెవ్వరూ చూడరాదు, చూసిన వాళ్ళు అప్సరసరలైపోతారు. అందుకని కొంచెం గూతం మూత గట్టిగా బిగించు, నీకు పుణ్యం ఉంటుంది అన్నది నక్కబావ. మంగలి పెళ్ళానికి అప్సరస అయిపోవాలని ఆశ పుట్టింది. అందుచేత గబగబా గోతం మూతి విప్పవేసింది. బతుకు దేవుడా అని నక్క గోతంలో నుంచి బయటపడి పిక్క బలం కొద్ది కాలికి బుద్ధి చెప్పి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. మడ్డుక కత్తి పట్టుకొని మంగలి తిరిగి వచ్చి చూస్తే ఇంకేముంది, గోతం కాలి, నక్క దారిన నక్కపోయింది. దిగులు ముఖంతో పెళ్ళం కనిపించింది. మంగలి పెళ్ళాన్ని పట్టుకొని చావుతున్నాడు. నక్కబావను హతమార్చిందే నిద్రపోనని మళ్ళీ శతభుజం చేశాడు. నక్కబావ కూడా మంగలి అంతుకు కనుక్కుంటానని శబ్దం చేసింది. ఈ మాటకు ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.
ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి, చందమామ కథలు. సో ఒక్కసారి అవి కూడా చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వకు ఇద్దరు మనవరాళ్ళు. ఒకతే కూతురు బిడ్డ, రెండోది కొడుకు బిడ్డ. కూతురు బిడ్డ పేరు చండి, కొడుకు బిడ్డ పేరు గౌరీ. గౌరీ చక్కని చుక్క, కాని అవ్వ ప్రాణమంతా చండి మీదనే. గౌరీ పొడ అంటేనే గిట్టేది కాదు. పాచి పని దగ్గర నుంచి ఇంటి పనులన్నీ గౌరీ చేతనే చేయించేది. ఒక రోజున గౌరీ బావికి నీళ్లకు పోయింది. అక్కడికి ఒక దేవకన్య ముసలిదాన రూపంలో వచ్చి, అమ్మా అమ్మా, దప్పికగా ఉన్నది, కాసిన్ని నీళ్లు పోయమ్మా అని అడిగింది. గౌరీ అలాగే పోస్తానవ్వ ఉండు అని బిందె తీసుకువెళ్ళి ఆ అవ్వకు నీళ్లు పోసింది. ముసలిది సంతోషించి, అమ్మా నువ్వు మంచి పిల్లవి, నీకొక వరం ఇస్తాను. నువ్వు మాట్లాడినప్పుడల్లా మాటకొక మాణిక్యం రాలుతుంది. ఇక నువ్వు నవ్వావా నవరత్నాలు రాలుతాయని దీవించింది. గౌరీ ఇంటికి చేరేసరికి రోజు కంటే కొంచెం ఆలస్యమైంది. వాళ్ళ అవ్వ తిట్టింది. అవ్వా అవ్వా, నాకు బావి దగ్గర ఒక ముసలాది కనబడింది, మంచినీళ్లు పోయమన్నది. పోసి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది అన్నది గౌరీ. గౌరీ మాటలనట ఏమిటి, నోట్లో నుంచి మాణిక్యాలు టపటపా రాలటం ఏమిటి, ఒక్క మాటగా జరిగాయి. అవ్వకు ఆశ్చర్యం వేసి, ఇదేమిటి తల్లి, మాణిక్యాలు పడుతున్నాయేమిటి నీ నోటి నుంచి, ఇది నిజమా కలనా అని అడిగింది. అవ్వ గౌరీని తల్లి అని ముద్దుగా పిలవడం ఇదే మొదటిసారి. గౌరీ బావి దగ్గర జరిగిందంతా అవ్వతో చెప్పింది. అరే విచిత్రంగా ఉందే, అయితే మన చండీని కూడా నీళ్లకు పంపాలి అని అవ్వ చండీని పిలిచి జరిగిదంతా చెప్పి నీళ్లకు బొమ్మని నెట్టింది. చండీ బిందె చెంబు తీసుకొని వయ్యారంగా నూతికి వెళ్ళింది. మళ్ళీ వెనుకటి మాదిరిగానే ముసల్ది వచ్చి దాహానికి నీళ్లు అడిగింది. చండీ కోపంతో, పోపో దరిద్రపు ముండా, నేను ఇక్కడ నీకు ఊరికే నీళ్లు పోయడానికి రాలేదు, మా గౌరీకి నట్లుగా నాకు ఒక వరం ఇచ్చేస్తే నీకు పోస్తాను అని అన్నది. అలాగేనమ్మా, ఆ వరమే నీకు ఇస్తాను, నాకు నీళ్లు పోయి అన్నది ముసల్ది. చండీ నీళ్లు తెచ్చి ముసలిదాన నోట్లో దోసిట్లో పోసింది. చండీకి నీళ్లు పోయటము చేత కాలేదు. ముసలిదాన ముఖము గుడ్డలు అన్ని తడిపేసింది. ముసల్దానికి కోపం వచ్చి, ఓ చండీ, నువ్వు మాట్లాడినప్పుడల్లా నీ నోట్లో నుంచి కప్పలు పడతాయి. ఇక నువ్వు నవ్వావా తేళ్లు, మండ్రగప్పలు, పాములు పడతాయి అని మాయమైపోయింది. పాపం చండీ ఏడుపు ముఖంతో ఇంటికి తిరిగి వచ్చి అవ్వ ఉత్సాహంతో ఎన్నో అడిగింది. కానీ ఒక్కదానికి చండీ జవాబు చెప్పదు. అవ్వకు కోపం వచ్చి, దున్నపోతా, ఎన్ని పిలిచినా మాట్లాడవేం, నీ నోటిలో రత్నాలు రాల్తాయని పెడా పిడా అని 2 దెబ్బలు వేసింది. చండీకి కూడా కోపం వచ్చి, ముసలిముండా నన్ను కొడతావా, పైకి బావికి పంపి అని చెప్పి చండీ మాట్లాడేసరికి కప్పలు నోట్లో నుంచి గబగబా పడటమేమిటి, 2 ఒక్కసారిగా జరిగాయి. ఇదేమిటి అని అన్నదవ్వ. ఇదే ఆ ముసలిమొండ నాకు ఇచ్చిన వరం అని చెప్పింది చండీ. చండీ నోటి నుంచి కప్పలు మళ్ళీ గబగబా పడినాయి. ముసల్దానికి దిగులు పట్టుకుంది. చండీని ఏం చేద్దామా అని. ఇలా ఉండగా ఒక రోజున ఆ దేశపు రాజు కొడుకు అవ్వ ఇంటి ముందుకు గుర్రం మీద పోతూ దొడ్లో అంట్లు తోముతున్న గౌరీని చూశాడు. ఆ పిల్లని చూడగానే అతనికి ఆమెను పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది. అతను ఎకాఎకిన ఇంటికి తిరిగి వచ్చి మంత్రిని పిలిచి, పలానా ఊళ్ళో పలానా ఇంట్లో ఒక చక్కని పిల్ల ఉంటుంది, నువ్వు పల్లకి నగలు గుడ్డలు తీసుకుపోయి ఆ పిల్లని తీసుకువచ్చి నాకు పెళ్లి చెయ్యి అన్నాడు. మంత్రి మంచి నగలు గుడ్డలు పల్లకి తీసుకొని ఆ ఊరు పోయి అవ్వతో రాజుగారి పెళ్లి సంగతి చెప్పి పిల్లని పంపమని అడిగాడు. అవ్వకు భలే సంతోషమేసింది. కానీ దానికి ఒక దురాలోచన పుట్టింది. గౌరికి బదులు చండిని పంపితే తన పీడ వదులుతుంది అని అనుకొని రాజుగారు పంపిన గుడ్డలు
చండీకి కట్టి నగలు పెట్టి ముసుగు వేసి చండీని పల్లకి ఎక్కించింది. ఎక్కించిన చండీ చెవిలో జాగ్రత్త, పెళ్ళి అయిందాక మాట్లాడమాక, ముసుగు కూడా తీయబోకు అని రహస్యంగా చెప్పింది. మంత్రి చండీని పల్లకిలో రాజుగారి దగ్గరికి తీసుకొచ్చాడు. పెళ్లి ప్రయత్నాలు జరిగినాయి. చండీ పెళ్లి రోజు వరకు మాట్లాడకుండా ముసుగు తీయకుండానే జరిపింది. కానీ పెళ్లి మీటల మీద కూర్చున్న తర్వాత తప్పలేదు. పురోహితుడు ఏవో మంత్రాలు అన్నమన్నాడు. చండీ మర్చిపోయి అన్నది. అనటమేమిటి, కప్పలు నోట్లో నుంచి పడట ఏమిటి, ఒక్క మాటే జరిగాయి. చండీకి ఇది చూసేసరికి నవ్వొచ్చింది. పకపక నవ్వింది. ఇంకేం, తేళ్లు, పాములు, మండగబ్బులు కుప్పలు కుప్పలుగా పడ్డాయి. పురోహితుడు, పెళ్లి పెద్దలు అంతా పారిపోయారు. రాజు కొడుక్కి కోపం వచ్చింది. పీటల మీద నుంచి లేచి ఎకాఎకిన చండీ అవ్వ దగ్గరకు పోయాడు. అవ్వ అప్పుడు వంటింట్లో బూరెలు బుట్ట దగ్గర కూర్చొని మెక్కుతున్నది. అక్కడే గౌరీ కూడా వంట పనులు చేస్తున్నది. రాజు కొడుకు గౌరీని చూడగానే ఆశ్చర్యం వేసింది. నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చావు అని అడిగాడు గౌరీని. నేను కూడా మా అవ్వకు ఒక మనమురాల్నే అన్నది గౌరీ వినయంగా. గౌరీ మాటలకే నోట వెన్న రత్నాలు రాలాయి. అప్పుడు రాజు కొడుకు అవ్వ చేసిన మోసం తెలిసింది. కోపంతో మంత్రిని పిలిచి ఈ అవ్వను దాని మనమరాల్ని తీసుకెళ్లి బుర్ర గురిగించి గాడిదనెక్కించి ఊరు చుట్టూ 3 మాటలు తిప్పి ఊరు బయటకు వెళ్ళగొట్టు అని ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞ వినగానే గౌరీకి ఏడుపులో కూడా నవ్వు వచ్చింది. గౌరీ నవ్వటమేమిటి, నవరత్నాలు రాలటమేమిటి, ఒక్కసారి జరిగినాయి. గౌరీ అవ్వను చండీని వదిలిపెట్టమని బ్రతిమలాడింది. రాజు కొడుకు గౌరీ మాట ప్రకారం వాళ్ళను వదిలిపెట్టాడు. ఆ తర్వాత ఆకాశమంతా పందిరి, భూదేమంతా అరుగు వేసి అంగరంగ వైభవంగా గౌరీని పెళ్లి చేసుకున్నాడు. గౌరీ రాజు కొడుకు నూరేళ్లు బ్రతికి హాయిగా రాజ్యమేలారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏమనిపించిందో తెలియజేయండి. కమెంట్ రూపంలో ఒక లైక్ కూడా వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లో చాలా రకాల చందమామ కథలు ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూడండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఎర్ర చీమ ఉంది. ఒకరోజు అది ఏట్లో స్నానానికి వెళ్ళింది. స్నానం చేస్తూ చేస్తూ పాపం కాలు జారి ఏట్లో పడిపోయింది. అది నీటిలో కొట్టుకుపోయి చివరికి ఒక వంతెనకి అడ్డుపడింది. అడ్డుపడటంతోటే ఇటు నీరు అటు పోకుండా నిలిచిపోయింది. ఈ ప్రమాదం తెచ్చిపెట్టిన దుర్మార్గుడెవడా అని ఆ ఊరి వాళ్ళు కత్తులు, కటార్లు, ఈటెలు తీసుకొని ఏటి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వంతెనకు అడ్డంగా పడి ఉన్న చీమని చూడగానే వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. ఎవరి శక్తి కొద్ది వాళ్ళు కత్తులతో, ఈటలతో చీమగాన్ని చీల్చి చెండాడారు. అప్పటిదాకా దాని మీద కసిపోని కొంతమంది యోధులు దాని చర్మం ఒలిచి ఊరులేని పాటి మీద ఎండేసి ఎవరి వాళ్ళు ఇళ్లకి చేరుకున్నారు. తెల్లవారేసరికల్లా ఆ పాటి మీద వేరులేని గరిక మొలుచుకొచ్చింది. కాళ్ళు లేని లేడి అటుపోతూ ఈ గరికను తిందామననుకుంది. తలలేని బంట్రోడ్తొకడు కత్తిలేని వర తీసుకొని ఆ లేడీ వెంట పడ్డాడు. దోవలో వాడి తాత తద్దినం జ్ఞాపకం వచ్చింది. ఆ చుట్టుపక్కల చూస్తే వాడికి లేని కుండ కనిపించింది. అది తీసుకొని దాంట్లో 2 షేర్లు పోసి పొయ్యి పెట్టడానికి రాళ్ల కోసం చూచాడు. 2 రాళ్లు మాత్రం కనబడ్డాయి. 3వ రాయికి బదులు తన మోకాలు పెట్టి వండాడు అన్నం. వాడి కర్మకాలి పోసిన 3 షేర్లలో 2 షేర్లు కాలిపోయినాయి. 1 షేరు మాడి మసయింది. ఏం చేస్తాడు? ఆ మసినే వడ్డిద్దామన్నాడు గురు. బ్రాహ్మణోర్ధానికి 3 బ్రాహ్మణుల్ని పిలిచాడు. 2 రానన్నారు. ఒకడు అంతే చిక్కలేదు. సరే, తాత తద్దినానికి ఇలా తగలడింది, ఇక వేట ఎలాగా పెడతానో అనుకుంటూ లేడీ కోసం బయలుదేరాడు. అనుకున్న పనంతా అయింది. గరిక మేసి లేడీ ఎటో పోయింది. పాపం కాళ్ళీడ్చుకుంటూ కాలి చేతులతో ఇంటికి చేరాడు. మన బంట్రోతికి 3 ఎకరాల పొలం ఉంది. అందులో 3 పుట్లు వడ్లు పండుతాయి. వాటిలో 2 పుట్లు తాలు, 1 పుట్టి తప్పలు. ఇక వాడు తినేదేమిటో మీరే ఆలోచించండి. తాలు పండినా తప్పలు పండినా
తహసీల్దారు శిస్తు చెల్లింక తప్పదేముంది. ఆ 7 పండిన పంటకి మన బంట్రోతు 3 డబ్బులు శిస్తు కట్టాడు. అందులో 2 డబ్బులు చెల్లలేదు, 1 మారలేదు. తహసీల్దారు కోపం వచ్చి జుట్టు పట్టుకొని ఈడ్చుకురా వాణ్ణి అని తన జమానును పంపించాడు. జమాను వచ్చి మన బంట్రోతును పట్టుకుపోయాడు. తహసీల్దారు బంట్రోతును 3 గుద్దులు వేయమని ఆర్డర్ ఇచ్చాడు. కానీ మన బంట్రోతు పంట పండి అందులో 2 గుద్దులు తగలలేదు, 1 తప్పిపోయింది. బతుకు జీవుడా అని మళ్ళీ కొంప చేరుకున్నాడు. వాడికి ప్రతి ఏటా ఇలాగే జరుగుతుందట. చూశారా ఎంత అదృష్టవంతుడో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లో చాలా రకాల చందమామ కథలు ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా చూసేయండి. మరి అనగనగా ఒక ఊళ్ళో పేరాసి పెద్దమ్మ ఉంది. ఆమెకు 4 కొడుకులు. ఆ 4 వేటకు వెళ్లారు. వాళ్ళకి ఒక అడవి పంది కనిపించింది. వాళ్ళని చూసి ఆ పంది, నన్ను చంపకండి, నేను చెప్పే మాట వినండి. ఇక్కడ నాకు 4 కుంచాల వరహాలు చల్లాను. నేను నీళ్లు తాగి వచ్చే లోపల వాటిని మీరు ఎత్తుకితే నన్ను చంపండి, ఎత్తలేకపోతే నేను మిమ్మల్ని మింగేస్తాను అని అంది. ఓస్, ఇంతే పని, వెళ్ళిరా అని అన్నారు. వాళ్ళు కానీ ఎత్తలేకపోయారు. ఆ పంది వాళ్ళని 4 మింగేసింది. తన కొడుకులు తిరిగి రాలేదని పేరాసి పెద్దమ్మ ఏడుస్తూ ఓ పచ్చిమిరపకాయని పక్కలో పెట్టుకొని పడుకుంది. తెల్లారేటప్పటికి ఓ బుడతడు పుట్టాడు ఆమెకి. వెంటనే బుడతడు, అమ్మా, నేను వేటకు వెడతాను అని అన్నాడు. మీ 4 అన్నలు వేటకు వెళ్ళి చచ్చిపోయారు. వాళ్ళని అడవి పంది మింగేసింది. నిన్ను మింగుతుంది, వెళ్ళొద్దని ఏడ్చింది ఆ పేరాసి పెద్దమ్మ. కాని బుడతడు ఆమె మాట వినక కత్తి తీసుకొని అడవికి వెళ్ళాడు. అక్కడ మింగిన అడవి పంది కనిపించింది. నన్ను చంపకు, నేను నీళ్లు తాగి వచ్చేసరికి 4 కుంచాలు వరహాలు ఎత్తితే నన్ను చంపు అని అంది. బుడతడు సరేనని దాని ముందే నిమిషంలో 4 కుంచాల వరహాల్ని ఎత్తి పందిని మధ్యకి నరికాడు. 4 రన్నలు పంది పొట్టలో నుంచి బయటకు పడ్డారు. బుడతడు ని చూసి అసహ్యపడి గోతి తీసి వాణ్ణి గోతిలో కప్పెట్టారు. కప్పెట్టి ఇంటికి వెళ్లారు. మీ తమ్ముడేడి అని ఏడ్చింది పెద్దమ్మ. వాడా, ఆ బుడతడా మా తమ్ముడా, వాణ్ణి గొయ్యి తీసి గోతిలో పాతి పెట్టేశాము అని అన్నారు వాళ్ళు. అయ్యో, ఎంత పొరపాటు చేశారురా, వాడే మీ తమ్ముడు, గొయ్యి తవ్వి వాణ్ణి నాకు తెచ్చిపెట్టండి అంది వాళ్ళ తల్లి. సరేనని వాళ్ళు అడవికెళ్ళి బుడతని తవ్వి ఇంటికి తీసుకొచ్చారు. పేరాసి పెద్దమ్మ బూరెలు వండి 4 కొడుకులకు పెట్టి బుడతడికి మాత్రం పేడబుర్ర వండి పెట్టింది. బుడతడు 4 అన్నల దగ్గర 4 బూరెలు అడుక్కొని హాయిగా తింటున్ను పోయినాడు. దోవలో బూరెలోంచి ఒక శనగపప్పు కింద పడింది. ఆ పప్పు మొక్క మొలవాలి అన్నాడు, మొలిచింది. చెట్టు పెరగాలి అన్నాడు, పెద్ద వృక్షమైంది. పువ్వు పూయాలి, బూరెలు పండాలి అన్నాడు, పండింది. హాయిగా ఆ చెట్టెక్కి బూరెలు తింటున్నాడు. ఆ దోవన ఓ రాజకూతురు వెళ్తుంది. బూరెల్ని చూసి ఆ అమ్మాయికి నోరూరింది. నాకు బూరె పెట్టవా అని అంది రాజకన్య. నోటితో పెడితే రెంగిలి, కాలుతో పెడితే కాలెంగిలి, కన్నుతో పెడితే కన్నెంగిలి, ఎట్టా పెట్టను అన్నాడు బుడతడు. నీ తల వెంట్రుకతో పెట్టు అంది ఆమె. ఆ తల వెంట్రుకతో పాటు బుడతడు కూడా ఆమె ఒళ్ళోకి జారి ఆమె గుర్రం మీద ఊళ్ళో స్వారీ చేస్తూ హాయిగా వెళ్ళిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లో చాలా రకాల చందమామ కథలున్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే ఈ వీడియోకు సంబంధించిన ప్రీవియస్ పార్ట్స్ కూడా ఉన్నాయి, అవి చూసి ఇవి చూడండి. అప్పుడు ఈ కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. రామలింగాన్ని గోతిలో కూతి వరకు పూడ్చిపెట్టి ఏనుగుల చేత తొక్కించమని రాయలవారు ఆజ్ఞాపించారని కిందట పాటలో చదివారు కదా.
సరే, రాయలవారి ఆజ్ఞ ప్రకారం ఇద్దరు సేవకులు రామలింగాన్ని ఊరి బయటకు తీసుకెళ్లి ఒక గొయ్యి తవ్వి అందులో కూతిక వరకు పూడ్చిపెట్టారు. ఇంకెక్కడ తప్పించుకుంటాడులే అనుకుని సేవకులు రామలింగాన్ని వదిలి ఏనుగుల్ని తీసుకురావడానికి తిరిగి ఊళ్ళోకి వచ్చారు. ఈలోగా ఒక గూని చాకలివాడు ఆ దారిన వస్తూ రామలింగాన్ని చూసి, ఇదేంటి బాబయ్య, ఇలా పాతి పెట్టారు తమన్ని, ఎవరి బాబు మీరు అని అడిగాడు. మన రామలింగానికి వెంటనే ఒక ఉపాయం తట్టింది. చాకలన్నా చెబుతా గాని మరి నాకు సహాయం చేసి పెడతావా అని అడిగాడు. అలాగే బాబయ్య, అదేదో సెలవు ఇప్పించండి అన్నాడు చాకలి. ఏమీ లేదు చాకలన్నా, నాకు నీకున్న గూనికి రెట్టింపు గూని ఉంది. ఇప్పటికీ 10 ఏళ్ల మించి బాధపడుతున్నాను ఈ గూనితో. నా అదృష్టం కొద్దీ ఒక వారం రోజుల కిందట నాకు సాధువు కనిపించాడు. నా గూనిని చూసి ఆయనకు జాలి వేసింది. ఒక 2 రోజుల పాటు కుతిక గోతిలో కంఠము వరకు పూడ్చుకొని ఉండు. ఆ 2 రోజులు కళ్ళు మూసుకొనే ఉండాలి. ఏమి జరిగినా కళ్ళు తెరవకూడదు. గడువు పూర్తి కాగానే నీ గూని కూడా మాయమవుతుంది అని చెప్పాడు. సరే, అవాల నుంచి ఈ గోతిలో పాతుకొని కూర్చున్నాను. ఇవాల్టితో గడుపు తీరిపోయింది. కాస్త నన్ను బయటకు లాగావంటే నా గూని ఉందో పోయిందో చూసుకుంటాను అని అన్నాడు రామలింగం. ఓసి, ఇది కూడా ఓ పెద్ద సహాయమే అనా బాబాయ్య? మీ గూని పోయిందంటే నేను కూడా మీలాగే 4 రోజులు పాటు కళ్ళు మూసుకొని నా గూని పీడ వదిలించుకుంటా అని చాకలి రామలింగాన్ని గోతిలో నుంచి బయటకు లాగాడు. నిజంగానే గూని ఉన్నవాడైతే రామలింగం మామూలు మనిషిలాగా తయారై బయటపడ్డాడు. చాకలివాడు కూడా గూనిపోయిందనుకుని ఆత్రం కలిగింది. బాబయ్య, మీకు పుణ్యం ఉంటుంది, నన్ను కూడా కాస్త గోతిలో దించి పూడ్చిపెట్టండి. మీరు పోయే దోవలో నా ఇల్లు ఉంది. మా ఇంటి దానికి ఈ కబురు కాస్త అందించండి. దాన్ని వచ్చి ఈ మూట తీసుకువెళ్ళమనండి ఆత్రంగా కోరాడు చాకలివాడు రామలింగాన్ని. అలాగే లేవోయ్, నా బాధ వట్టిదేగా, నీది కూడా. కానీ నువ్వు మాత్రం ఈ వారం రోజులు కళ్ళు తెరవకూడదు. ఏ ప్రమాదం జరిగినా సరే అన్నాడు రామలింగం. ఏదోలేండి బాబు, ఎలాగో అవస్థ పడతాను. ఈ పాడుగోని వదిలిపోతే చాలు అన్నాడు చాకలి. రామలింగం చాకలివాణ్ణి గోతిలో కంఠం దాకా పూడ్చి తన దారిన తను బయలుదేరి వెళ్ళిపోయాడు. పోతూ పోతూ చాకడివాడి పిల్లంతో ఈ సంగతి చెప్పాడు. చాకడివాడి పిల్లం అన్నం మూట కట్టుకొని బయలుదేరింది. ఈలోగా రాయలవారి సేవకులు ఏనుగులను తీసుకొని రామలింగాన్ని పూడ్చిపెట్టిన చోటుకు వచ్చారు. అప్పటికే కొంచెం చీకటి పడింది. గోతిలో ఉన్నది రామలింగమే అని వాళ్ళు ఏనుగుల చేత తొక్కించారు. కళ్ళు తెరిస్తే గూని పోదేమోనని పాపం చాకలి అలాగే గుట్టు చప్పుడు కాకుండా ఊరుకున్నాడు. ఇంకేముంది, పచ్చడి అయిపోయాడు. వచ్చిన పని అయిపోయింది కదా అని రాయలవారి సేవకులు తిరిగి ఆస్థానానికి వెళ్ళిపోయారు. చాకలివాడి పిల్లం అన్నం మూటతో వచ్చి చూస్తే ఇంకేముంది, మొగుడి తలకాయ ఆనవాలు కూడా లేకుండా పచ్చడైపోయి కనిపించింది. పక్కనే వాడి గుడ్డల మూట చూసి అది తన మొగుడి తలకాయ అనుకొని తెలుసుకుంది. ఆ మూటనెత్తుకొని లబోదిబోమంటూ రాయలవారి ఆస్థానానికి వచ్చింది. ఈలోగా మన రామలింగం కూడా ఆస్థానం చేరుకున్నాడు. జరిగిందంతా విన్న తర్వాత రాయలవారు, అవురా పిడుగా, ఎంత పని చేశావు? నిష్కారణంగా ఏమీ తెలియని చాకలివాన్ని పొట్టను పెట్టుకున్నావు కదా. ఏదోలే, అయిపోయింది. నువ్వు తిరిగి మా కళ్ళ ఎదుట పడ్డావు, అదే 10,000 అని చాకలి దానికి మనవర్తి ఏర్పాటు చేసి పంపించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లో చాలా రకాల చందమామ కథలున్నాయి, ఒకసారి వాటిని కూడా చూడండి. అబ్బాయిలు అమ్మాయిలు, మీకు ఈ కథ తెలుసునా? పోనీ నేను చెప్తా వినండి. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు మంత్రి ఉండేవారు. ఆ మంత్రి పేరు సుబుద్ధి. ఒక రోజున రాజు మంత్రిని పిలిచి వేలం వెర్రి అంటే ఏమిటి అని అడిగాడు. మంత్రి ఏం చెబుతాడు, అందుకని రాజుగారితో 2 రోజులు గడువు ఇవ్వండి చూపిస్తాను అన్నాడు.
ఆ మర్నాడు పొద్దున్నే లేచి స్నానం చేసి విభూది పెట్టుకొని ఊరి చివర కంచర గాడిదలు ఉంటే ఒకదానికి 3 ప్రదక్షిణలు చేసి ఒక వెంట్రుక పీకి చెవిలో పెట్టుకున్నాడు. ఆ గాడిద కల వాళ్ళ ఊళ్ళో ఉన్న తదితరులు ఏమిటి బాబు అలా చేశావు అని అడిగాడు. ఈ గాడిద మధుర నుంచి వచ్చింది, దీని కాళ్ళు వసుదేవుడు పట్టుకున్నాడు, అందుచేత పుణ్యం వస్తుందని అలా చేశాను అని అన్నాడు మంత్రి. ఆ మాట విని ఊరంతా ఒక్కరొక్కరై వెళ్ళటం 3 ప్రదక్షిణలు చేసి దాని వెంటుక ఒకటి పీకి చెవిలో పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఇలా చేయడంతో ఆ గాడిద బొత్తంతా ఊడిపోయి చావుకు సిద్ధమైంది. ఈ సంగతి రాజుగారికి కూడా తెలిసి మనం కూడా చూద్దామని బయలుదేరి వెళ్ళి 3 ప్రదక్షిణలు చేసి ఒక వెంట్రుక పీకినాడు. దానితో ఆ గాడిద చచ్చిపోయింది. ఆ గాడిద కళ్ళవాళ్ళు, మా బ్రతుకు ఈ గాడిద మీదనే ఉన్నది, మీ చేతులతో చచ్చిపోయింది, దీని ఖరీదు ఇవ్వమన్నారు. అప్పుడు రాజు మంత్రిని పిలిచి ఇదేమిటి ఇలా వచ్చింది అని అడిగారు. అప్పుడు మంత్రి అన్నాడు కదా, మీరు వేలం వెర్రి అంటే ఏమిటి అని అడిగారు, దానికి నోటితో సమాధానం చెబితే మీకు నచ్చేది కాదు, అందుకని ప్రత్యక్షంగా చూపిస్తే తెలుస్తుందని ఇలా చేశాను అని అన్నాడు రాజు. మంత్రి తెలివికి సంతోషించాడు. గాడిద వాళ్ళకి కొంత సొమ్ము ఇచ్చి వాళ్ళను పంపించేశాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు ఎప్పుడైనా చూసారా వేలం వెర్రి వాళ్ళని? నేనైతే చాలామందిని చూశాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లో చాలా రకాల చందమామ కథలు ఉన్నాయి, ఒకసారి అవి కూడా చూడండి. ఈ సిరీస్కి సంబంధించిన ప్రీవియస్ 2 పార్ట్స్ కూడా ఉన్నాయి, చూడండి. కాంగ్రెస్ నాయకులకు జేజేలు కొట్టేటప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ మీరు వినే ఉంటారు. ఆయన కథ మీకు తెలుసునా? బాబు రాజేంద్ర ప్రసాద్ తాత మిశ్రీ లాల్ గారు, పెద్ద తాత చౌదరి లాల్ గారు, తండ్రి మహదేవ్ సహాయ్ గారు, అన్న మహేంద్ర ప్రసాద్ గారు జన్మస్థానంలో బీహార్లోని జీరాదేవ్ అనే గ్రామం. బాబు రాజేంద్ర ప్రసాద్కు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉండేది. పొద్దుగూకటం ఆలస్యం గుర్రున నిద్రపోయేవాడు. ఒక్కొక్కప్పుడు అన్నం తినకుండా పండుకునేవారు. తల్లి ప్రేమతో మంచం మీద నుండి ఎత్తుకు వచ్చి అన్నం పెట్టేది. ఒక పక్క నిద్రపోతూనే అన్నం తినేవాడు. ఇలా పెందలోడే నిద్రపోయే అలవాటు ప్లీడర్ పనిచేసే రోజులలో ఆయనకు పోలేదు. ఒక మాట ఆయన పొద్దుపోయేదాకా మేలుకుందామని ప్రయత్నించాడు. రాత్రి నిద్ర వస్తున్న సమయంలో పుస్తకం చేతిలో పట్టుకొని నిలబడ్డాడు. కానీ నిద్ర ఆగలేదు. విరుచుకు కింద పడ్డాడు. పుస్తకం పోయి దూరంగా పడ్డది. తలపోయి మంచం పట్టకు కొట్టుకుంది. అయినా ఆయనకు మెలకు రాలేదు. తెల్లవారుజామున లేచి చూచుకుంటే ముఖాన పెద్ద బొప్పి కట్టింది. రాజన్ బాబు విద్యాభ్యాసం ఇంటిలోనే 6వ ఏట మల్వి సాహెబ్ వద్ద జరిగింది. చిన్నప్పటి నుంచి పార్షియన్ భాష శ్రద్ధాభక్తులతో చదివాడు. తర్వాత హై స్కూల్లో చదువు చాప్రాలో. చిన్నప్పటి నుంచి రాజన్ బాబు కష్టపడి చదివాడు. పైగా తెలివితేటలు కూడా ఉన్నాయి. ఉపాధ్యాయులు ఆయన తెలివితేటలకు ఆశ్చర్యపడి సంవత్సరం మొదట్లోనే చదువుకున్న తరగతి నుంచి పై తరగతికి ఒక్కసారిగా పంపించారు. మహేంద్ర ప్రసాద్ గారికి చిన్నప్పటి నుంచి దేశమన్నా దేశ పరిశ్రమలన్నా ఎంతో అభిమానం. ఈ అభిమానం తమ్ముడైన రాజేంద్ర ప్రసాద్లో కూడా నాటుకునేటట్టు చేశాడు. అందువల్లనే ఖద్దరు ఉద్యమం బయలుదేరవక పూర్వమే 1890 నుంచి రాజన్ బాబు ఖద్దరు తప్ప మరొక్కటి కట్టేవాడు కాదు. స్వదేశీ వస్తువులనే వాడేవాడు. చిన్న తరగతుల నుంచి కూడా రాజన్ బాబు చదువులో తతిమ్మ విద్యార్థుల కంటే మిన్నగా ఉండేవాడు. స్కూలు ఫైనల్ పరీక్షల్లో కలకత్తా విశ్వవిద్యాలయానికంతా మొట్టమొదటి వాడిగా నెగ్గాడు. రాజన్ బాబు తర్వాత FA BA ఆనర్స్ కలకత్తాలో చదివాడు. విశ్వవిద్యాలయం పరీక్షలకు ఏ విద్యార్థులు కూర్చోవడానికి అర్హులో నిర్ణయించడానికి ప్రత్యేక పరీక్షలు జరిగేవి.
వీటినే సెలక్షన్ పరీక్షలు అంటారు. FA సెలక్షన్ పరీక్షకు ఆ నర్సు సెలక్షన్ పరీక్షకు రాజన్ బాబు కూర్చున్నప్పుడు గమ్మత్తు జరిగింది. FA సెలక్షన్ పరీక్షల ఫలితాలు ప్రకటించినప్పటి ప్రిన్సిపల్ స్వయంగా క్లాసుకు వచ్చాడు. తాను బాగా మార్కులు సంపాదించిన మొదటివాడు పాస్ అయినట్లు రాజన్ బాబుకు తెలుసు. అందువల్ల నిబ్బరంగా కూర్చున్నాడు. ప్రిన్సిపల్ చదివిన పేర్లలో రాజన్ పేరు లేదు. రాజన్ బాబు లేచి, నేను పాస్ అయ్యాను, నా పేరు రాలేదేమిటి అని అడిగాడు. ప్రిన్సిపల్ మండిపడుతూ, నువ్వు తప్పి ఉంటావు, అందువలనే నీ పేరు ఇందులో లేదు అన్నాడు. కాదండి, నేను పాస్ అయ్యాను అన్నాడు రాజన్ బాబు. మళ్ళీ మాట్లాడాడు అంటే 5 రూపాయలు జరిమానా వేస్తాను అన్నాడు ప్రిన్సిపల్. తన పేరు లేదన్న ఆందోళనతో ఆయన మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నించాడు. ప్రిన్సిపల్ 10 రూపాయలు నీకు జరిమానా విధించాను అన్నాడు. మళ్ళీ ఆయన ఏదో చెప్పబోయాడు. ప్రిన్సిపల్ జరిమానాను 15 రూపాయలకు పెంచాడు. ఇలా జరిమానా పెరిగి 25 రూపాయలు అయింది. ప్రిన్సిపల్ వెంట వచ్చిన గుమస్తా రాజన్ బాబు ఎరువును. అతడు వెనుక నుంచి మాట్లాడవద్దని రాజన్ బాబుకు సైగ చేశాడు. అప్పటికే ఆయన ఊరుకున్నాడు. తర్వాత విచారిస్తే గుమస్తా పొరపాటును రాజన్ బాబు పేరు వదిలిపెట్టాడని తెలిసింది. ఆయన కేవలం చదువుతోనే కూర్చోవడలేదు, బెంగాల్ విభజన ప్రతికూల ఉద్యమంలో పాల్గొన్నాడు. 1906లో బీహార్ రాష్ట్రీయ విద్యార్థి సంఘాన్ని నెలకొల్పాడు. ఆ సంవత్సరంలోనే కలకత్తా అఖిల భారత సమావేశం సందర్భంలో వాలంటీర్గా పనిచేశాడు. తర్వాత 5 సంవత్సరాలకే అంటే 1911లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడయ్యాడు. ఆనాటి నుంచి నేటి వరకు ఆ సభ్యత్వం ఆయనకు వస్తూనే ఉన్నది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను చూసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.